హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కృష్ణ అఫీషియల్. ఈరోజు మనము చికెన్ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొన్ని జీరా వేసుకుందాం. వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగితే చాలు. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర ఎప్పుడు కాడలతో వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. చికెన్ దీంట్లో వేసేసుకుందాం. ఇందులోని టమోటాస్, ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం చికెన్ టమోటాలు అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఈ చికెన్కి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ ఊరుతాయి కదా, అప్పుడు ఈ సాల్ట్ వేయడం వల్ల మొత్తం ఈవెన్గా ఉంటుంది. చికెన్ ముక్కలకి ఉప్పు అనేది బాగా పడుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోనే పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ అయినా ఎగ్స్ చేసేటప్పుడైనా పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ కదా, సో కాబట్టి నాన్ వెజెస్లో ఎక్కువైతే ఏమీ కాదు. సో ఇలాగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి
సో ఇప్పుడు మూత పెట్టేసి చికెన్లోంచి వాటర్ అంతా వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో. ఒక్కసారి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చికెన్ని. స్మెల్ నిజంగా చాలా బాగా వస్తుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్లో నుంచి వాటర్ మంచిగా ఊరుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఈజీగా, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అన్ని డిషెస్లోనూ ఈజియెస్ట్ ఏదైనా ఉంది అంటే అది చికెనే. చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి కారం. మేము నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే తింటాము కారం. కారం ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లో కాస్త. సో కొంచెం కారం, ధనియా పౌడర్. ఇట్లా మెజర్మెంట్స్ అంటూ ఏముండవు, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. సో మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా, హోమ్మేడ్ ఏం కాదు, బయట నుంచే తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలి. మనము ఈ చికెన్ కర్రీ అనేది మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది చికెన్. సో ఇలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఆ మసాలాలు అన్నీ పట్టాలి బాగా మంచిగా. అప్పుడే ముక్క అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో నేను గ్రేవీ చేస్తున్నా కాబట్టి నేను ఇలా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మేము చికెన్ తెచ్చుకుంటే మ్యాక్సిమం చికెన్ పులావే చేసుకుంటాము, కానీ చాలా రోజుల తర్వాత ఇలా కర్రీ చేసుకుంటున్నాము. మీకు ఫ్రై లాగా కావాలంటే వాటర్ ఏమి యాడ్ చేయకుండా చికెన్లో ఉంటుంది కదా వాటర్, అదంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయిపోతుంది. ఇన్ కేస్ ఇలా గ్రేవీ లాగా పులుసు తినాలి అని ఉంటే ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని మంచిగా కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఒకసారి మధ్యలో ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి ఇలా కలుపుకుందాము.
ఈ టైంలో మీకు ఏమన్నా స్పైసెస్ తక్కువ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి. నేనైతే టేస్ట్ కూడా చూసాను. సో నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి. ఇంకొక 5 minutes ఉడికితే సరిపోతుంది. అండ్ లాస్ట్గా మనం ఇలా కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టేసి ఇంకొక 5 minutes. సరే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎస్, ఫైనల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెడీ. ఎంతో ఈజీ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.